భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ వైభవ్ రఘునాథ్ తెలిపారు. సస్పెండ్ అయిన సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ శివకృష్ణ దగ్గర 158 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. గతంలో 2 సార్లు గంజాయితో శివకృష్ణ దొరికాడని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో గంజాయి వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించారు. జూబ్లీహిల్స్, ఎస్ఆర్ నగర్ టాస్క్ ఫోర్స్ జాయింట్ ఆపరేషన్లో 3వ సారి చిక్కిన మాజీ కానిస్టేబుల్ శివకృష్ణను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు డీసీపీ. ఒడిశా స్టేట్ నుంచి ఒక కల్టివేటర్ నుంచి వాళ్ళు పర్చేజ్ చేశారు అండ్ డైరెక్ట్ గా ఈ వెహికల్లో వచ్చి ఈ మహారాష్ట్ర స్టేట్ లో పోతున్నారు. ఆన్ ది వే మన ఎస్ఆర్ నగర్ లిమిట్ లో మేము అప్రెంట్ చేశాము. రికార్డ్ ప్రకారం మన తెలంగాణలో ఇంతకు ముందు 2 కేసెస్ ఉన్నాయి, ఇది 3rd కేసు ఉంది. మిగతా రాష్ట్రంలో కూడా ఏమేమి కేసెస్ ఉన్నాయి అది కూడా మేము ఎంక్వైరీ చేసి అది కూడా యాడ్ చేస్తాము. కఠిన చర్యలు తీసుకుంటాము అంటే వాళ్ళకి అప్రోప్రియేట్ సెక్షన్ కింద కేసెస్ రిజిస్టర్ చేయాలి, టైమ్లీ ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి. అదే మన ప్రొసీజర్ ఉంది, అదే మేము ఫాలో చేస్తాము. ఈ కోర్టు నుంచి బెయిల్ వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఈ డ్రగ్ పెడ్లర్స్ మోడస్ ఆపరేండి అంటే ఈ జైలు నుంచి బయటకి వచ్చిన తర్వాత ఇది షార్ట్ టర్మ్ లో ఆక్వా ఇన్కమ్ కావాలి కోసం మళ్ళీ వాళ్ళు ఈ బిజినెస్ లో ఇన్వాల్వ్ చేస్తున్నారు. వాళ్ళ మొబైల్ ఫోన్ చేంజ్ చేస్తున్నారు, నంబర్ చేంజ్ చేస్తున్నారు, ఐడెంటిటీ చేంజ్ చేసి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు. సో దీనిపైన కూడా మన ప్రీవియస్ ఆఫెండర్స్ పైన కూడా మేము వాచ్ పెట్టి ఉన్నాము. అది ఇప్పుడే కూడా అది ప్రీవియస్లీ ఎవరెవరు ఆఫెండర్స్ ఉన్నారు, అబ్స్కాండింగ్ ఆఫెండర్స్ ఉన్నారు, వాళ్ళ కూడా డాటా కలెక్షన్ నడుస్తుంది. వాళ్ళ పైన కూడా యాక్షన్ చేయడానికి మన ఇప్పుడే డాటా మేము ప్రిపేర్ చేస్తున్నారు. సో మన చట్టం ప్రకారం అది కఠిన చర్యలు అందరిపైన తీసుకుంటాం. శివన్న